మొంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావం వల్ల ఇబ్బందులు పడే వారి కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి తెలిపారు. కంట్రోల్ రూమ్ నుంచి ప్రజల నుండి వచ్చే సమస్యలను రాసుకుంటూ జిల్లా అధికారులకు సమాచారం ఇస్తున్నామన్నారు. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. దృష్ట్యా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యి ఎక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాల నుంచి అలాగే కంట్రోల్ రూమ్కి ప్రజలకి కూడా ఎటువంటి అసౌకర్యం ఉన్నా సరే కంట్రోల్ రూమ్కి కాల్ చేసేందుకు కూడా ఒక నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటో మనతో మాట్లాడడానికి డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి కంట్రోల్ రూమ్ ఎలా వర్క్ అవుతుంది, ఏమేమి చేస్తారు ఇక్కడ? 24/7 ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామండి. ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అది ఏ సమస్య అయినప్పటికీ కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ ఒకటి మనం డిస్ప్లే చేసి ఉన్నాము. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్కి కనుక కాల్ చేసి ఏ సమస్య చెప్తే కనుక ఫొటోస్ కూడా మాకు వాట్సాప్లో షేర్ చేస్తున్నాము. ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ ఫోటోలు షేర్ చేసి ఆ సమస్యని ఇప్పటివరకు వచ్చిన కాల్స్ అన్నిటి కూడా అటెండ్ అయ్యాము, తీరుస్తున్నాము. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ 3 రోజుల పాటు ఈ తుఫాను వల్ల వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా 24/7 అంటే 24 గంటల్లో పనిచేసేలాగా ఇక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారండి. పోలీస్ దగ్గర నుంచి, ఇరిగేషన్ దగ్గర నుంచి, అలాగే ఎలక్ట్రిసిటీ, R&B వాళ్ళు. ఎందుకంటే హెవీ విండ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైనా ఏదైనా చెట్లు కూలిపోయినా, ఆ చెట్లు కూలిపోవడం వల్ల కరెంటుకి ఏదైనా అంతరాయం కలిగినా ప్రజలకి ఆ ప్రమాదం ఏమీ కలగకుండా వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ వారు అక్కడ అటెండ్ అయ్యి వారికి ఎటువంటి ప్రమాదం లేకుండా చూసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 3 షిఫ్ట్లలో అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వారి ద్వారా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము చూసుకుంటున్నామండి. ఇప్పటి వరకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండానే జరిగిపోయింది. గాలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కనుక వాళ్ళు వెంటనే వాచ్ చేసినట్లయితే కంట్రోల్ రూమ్కి తెలియపరచడం ద్వారా వారి సమస్యని తద్వారా ప్రమాదాల నుంచి తాము రక్షించుకుంటారనేసి ప్రతి ఒక్కరిని మీ ద్వారా కోరుకుంటున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేము వెళ్ళి చెప్పలేము. మీ ద్వారానే మేము ఏదైనా సమస్యని మేము తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు ప్రజలందరికీ ద్వారా మీ ద్వారా తెలియాలని మేము కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ప్రజలకి చేరవేసే విధంగా మీరు మాకు ఇచ్చి ఈ మేము చేస్తున్నటువంటి కృషిని ప్రజలకు తెలియపరిచి వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా బయటపడేలాగా ఈ తుఫాను సమయంలో మీరు కూడా మీ వంతు కృషి చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏమున్నాయి మేడం? గుంటూరు జిల్లాలో అంటే మంగళగిరి, తాడేపల్లి, కొల్లిపర, తుళ్ళూరు అండ్ దుగ్గిరాల ఈ 5 మండలాలకి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటివరకు తెలియవచ్చిందండి. ఆ 5 మండలాలకు సంబంధించినటువంటి మండల స్థాయి అధికారులు కూడా ఉన్నారు, అలాగే స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళు 24/7 వాళ్ళు కూడా అక్కడే ఉండి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా తెలుసుకొని వాటిని రిడ్రెస్ చేసి ఏ విధంగా వచ్చినాయి, ఏం చేశారనేది కూడా కలెక్టర్ గారికి అలాగే కంట్రోల్ రూమ్కి తెలియపరుస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉన్నారండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ప్రజలందరికీ కూడా రక్షణ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసే విధంగా మేమందరం కృషి చేస్తున్నామండి. గుంటూరు జిల్లాలో ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? అక్కడ ఎటువంటి సౌకర్యాలు మీరు కల్పిస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలు ఏమీ ఏర్పాటు చేయలేదండి. ఇప్పటి వరకు మనకి ఎటువంటి వర్షం కానీ గాలి కానీ ఏమీ ఏర్పడలేదు కాబట్టి. అయితే అన్ని మండలాల్లో కూడా ముఖ్యంగా ఈ 5 మండలాల్లో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి అనేది ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు. స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చి ఉన్నారు. ఆ స్కూల్ సిబ్బంది కూడా అందుబాటులో అక్కడే ఉండి ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు వాళ్ళని వెకేట్ చేసి ఆ ఏరియా దగ్గరలో ఉన్న స్కూల్స్లో మనం పునరావాస కేంద్రాలని మనం ఐడెంటిఫై చేసుకున్నామండి. ఇప్పటి వరకు ఎటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు కావడలేదు. అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేందుకు అంతా సంసిద్ధంగా ఉన్నాం మేము. జిల్లాలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ప్రతి ఒక్క కాలేజీలు కూడా సెలవులు ప్రకటించారు. కానీ ఈరోజు కూడా కొన్ని ప్రైవేటు వైద్య యాజమాన్యాలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. దాని మీద ఏమైనా చర్యలు ఉంటాయా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది ఈ తుఫాను కారణంగా అనేసి అందరినీ ఇళ్లలో ఉండి జాగ్రత్తగా ఉండమనేసి
ప్రభుత్వ ఆదేశాలు ఉన్న మేరకు కలెక్టర్ గారు ఆ విధంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా అలాంటి కాలేజీ ఇంకా అన్నట్లయితే మా దృష్టికి తీసుకురావచ్చండి. త్రూ కంట్రోల్ రూమ్ ద్వారా వారికి ఆ విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇప్పించి అవి కూడా పిల్లలందరికీ కూడా సేఫ్గా ఇంట్లో ఉండేలాగా మేము యాక్షన్ తీసుకోగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఆ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ నుంచి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వారికి అంటే చెట్లు తొలగించడం కానీ, లేదంటే ఏదైనా డ్రైన్లు వాటర్ పొంగినప్పుడు ఆ నగరపాలక సంస్థ డిపార్ట్మెంట్కి చేరవేయటం కానీ, ఇక్కడ నుంచి అక్కడ అధికారులకి కంట్రోల్ రూమ్ ద్వారా వారికి ఆదేశాలు జారీ చేస్తారు. వారు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకి ఏదైతే అసౌకర్యం కలిగిందో ఆ అసౌకర్యాన్ని కూడా తీసివేసేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చూసేందుకు కూడా అధికారులు అయితే సిద్ధమయ్యారు. ఇంకా ప్రైవేట్ కాలేజీలు ఇప్పటికీ ప్రైవేట్ స్కూల్స్ కానీ కొన్ని రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.